సో మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే, అంటే చాలా యంగ్ రిలేటివ్లీ, ఇంతకుముందు చూస్తే రోసీ గారు లాంటి వాళ్ళందరూ చాలా కాకలు తీరినటువంటి రాజకీయవేత్తలు అధికార ప్రతినిధులు అయ్యేవాళ్ళు. అయితే ఇటీవల కాలంలో ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మీలాంటి యువకులు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పదవుల్లో రావడం జరుగుతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ బాధ్యతలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దీనికన్నా ముందు కాంగ్రెస్ ఐడియాలజీ అర్థమైతే ప్రతినిధిగా నా బాధ్యత ఏందని అర్థమవుతుంది. ప్రజల కోసం కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పేద పక్షాల కోసం కొంత బ్రాడ్గా చెప్పాలంటే, బండ గుర్తుగా చెప్పాలంటే, పేదలకు అన్యాయం జరిగితే ప్రశ్నించే పార్టీ, పేదలకు నేను వస్తున్నాను సార్. అంటే సారీ, అంటే మీరు పార్టీ ఐడియాలజీని ఇప్పుడు, ఎందుకంటే పార్టీ ఐడియాలజీ అందరిది ఉన్నతంగానే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ దేశాన్ని కానివ్వండి, రాష్ట్రాన్ని కానివ్వండి, అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, వాళ్ళ ఐడియాలజీ చెప్పుకున్నారు. నేనేంటంటే స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, 3 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన, టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మీరు అనేక వైఫల్యాలని మీరు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్కి మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మీ పార్టీ ఐడియాలజీని ఏ విధంగా తీసుకెళ్తారు? అసలు మీ అధికార ప్రతినిధిగా మీ బాధ్యతలు ఏంటి? అసలు ఎలా ఫంక్షనింగ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్నాము, ప్రజల పక్షాన కొట్లాడతాం. కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులం, తెలంగాణ ఉద్యమంలో అనుమనువు స్పృశించినటువంటి వ్యక్తులం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ యొక్క నిజస్వరూపాన్ని ఎండగట్టి ప్రజల ముందు పెట్టడం మా బాధ్యత. తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను ఎంపికైతే, లేదంటే తన పార్టీ అధికారంలోకి వస్తే ఏవైతే మంచి పనులు తెలంగాణ పేద ప్రజల కోసం చేస్తామన్నారో, డబుల్ బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఇంకే రకమైనటువంటి హామీలైనా కానీ, రైతులకు రుణమాఫీ కానీ, ఈరోజు రుణమాఫీ జరిగిందా రాష్ట్రంలో? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రుణమాఫీ జరిగిందని వాళ్ళే జబ్బలు జరుచుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వడ్డీ బకాయిలు పెండింగ్ ఉండి బ్యాంకులలో రైతుల పాస్ పుస్తకాలు తాకట్టున్నాయి. వీటిని ప్రశ్నించే బాధ్యతనే మేము తీసుకుంటాం. సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒకవైపు పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎప్పటికప్పుడు నిలదీయాలా, వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడాలా, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలా, ఈ దేశంలో సెక్యులరిజం నిలబడడానికి మీరందరూ పనిచేయాలన్న మా పార్టీ సిద్ధాంతాన్ని ఒకవైపు మోస్తూనే, ఇంకోవైపు ప్రజల యొక్క సమస్యలను ఎజెండాగా పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వాళ్ళని సరిదిద్ది ప్రజలకు మేలు చేసేటట్టుగా చేసే బాధ్యత కూడా మేము పోషిస్తాం. ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు, లేదంటే ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపి ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మేము అంటే కీలకంగా వ్యవహరించే బాధ్యత అన్నది. దాంట్లో చాలా సంతృప్తి కూడా ఉంటుంది. ఎవరైనా వచ్చి నేను అధికార ప్రతినిధి అయిన కొత్తలో ఒక అమ్మాయికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డెంటల్ ప్రవీణా నాయక్ డెంటల్ కోటాలో ఎండీ చేయడానికి ఇక్కడ తెలంగాణలో ఆమె మెరిట్ని కాదని ఒక ఆంధ్ర అమ్మాయిని తీసుకొచ్చి ఉస్మానియాలో సీట్ ఇస్తే ఆమె తరఫున పోరాటం చేసి ఆమెకు మమతా డెంటల్ కాలేజ్ మన ఖమ్మంలో ఉన్న మమతా డెంటల్ కాలేజీలో సూపర్ న్యూమో సీట్ క్రియేట్ చేసి ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి, సార్ మేము రుణపడి ఉంటాం మీకు. ఎంసెట్ లీక్ అయినప్పుడు రవి అనే ఒక పేరెంట్ నాకు కాల్ చేస్తే ఎంసెట్ లీక్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బయటికి తోడి ప్రభుత్వం దాన్ని దోషిగా చేసి ప్రభుత్వం విచారణకు ఆదేశించి కొత్త ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని మొదటగా డిమాండ్ చేసిన వ్యక్తిని నేను. ఎంసెట్ లీక్ అయిన తర్వాత ఈ పేపర్ గందరగోళంగా జరిగింది, నేను కొత్త ఎగ్జామ్ వైపు నడవాలా, తద్వారానే పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతామని డిమాండ్ చేసిన వ్యక్తి మేము. చివరాఖరికి పిల్లలకు ఎగ్జామ్ రాయించే వరకు కూడా ఆ అంశం పట్ల నిలబడ్డాం. అంటే ఒకటి, పార్టీ వైపు ఉన్న బాధ్యతనే కాదు, ఆ లోపల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి తృప్తి కూడా కలిగే ఒక గొప్ప పదవి అని నేను అనుకుంటున్నాను అధికారులు. సో చాలా తక్కువ కాలంలోనే మీ కాంగ్రెస్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే మీ ఆరేటరీ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే మీరు అన్నట్టుగా కొన్ని ఇష్యూస్ని పట్టుకోవడం కానివ్వండి. అసలు అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఐకాసా విద్యార్థి నాయకులుగా మీరు తెలుసు. అసలు మీ నేపథ్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా వచ్చారు? ఫ్యూచర్ ఏంటి మీ కాంగ్రెస్లో? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? నేను మా స్వగ్రామము ఇప్పుడు మండలం అయింది, గన్నేరువరం గ్రామము మండలం కూడా కరీంనగర్ జిల్లా కిందకి వస్తుంది. మా కాన్స్టిట్యున్సీ కూడా మానకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న కరీంనగర్ జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. మాది రైతు కుటుంబం. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక రైతు బిడ్డను, మధ్యతరగతి కుటుంబం. అక్కడ నుంచి గొప్ప చదువులు చదవాలి,
మొదటగా కలెక్టర్గా మారి ఈ దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తిని. ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వచ్చింది, డిగ్రీలో కాకతీయ యూనివర్సిటీ టాపర్గా ఉండి ఉన్నాను, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంకామ్ చదివాను. ఎంకామ్ చదువుతున్న రోజుల్లోనే ఉద్యమం రావటం, ఎంకామ్ చదువుతున్న రోజుల్లో కూడా జాతీయ అంతర్జాతీయ వేదికల మీద అప్పుడే రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశాను, అంటే పరిశోధన పత్రాలు సమర్పించాను ప్రొఫెసర్లతో సమానంగా. దేని మీద? ఆ రోజు నాటి ఈ గవర్నెన్స్, రీచింగ్ ది అన్రీచ్డ్ అనే కార్యక్రమం కానీ, లేదంటే మాకు హ్యూమన్ రిసోర్స్ హౌ ఇట్ అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్నట్టు పూర్తిగా అది ఒక వాణిజ్యపరమైన మా కామర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి అది డీటెయిల్గా చెప్పడానికి రాదు. ఆ అంశాల మీద జాతీయ అంతర్జాతీయ వేదికల మీద రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయటం, అప్పుడు యాక్టివ్గా ఉన్న దశలోనే ఉద్యమం వచ్చింది. అన్నిట్లలో యాక్టివ్గా ఉండేవాడిని కాబట్టి ఉద్యమంలో కూడా యాక్టివ్గా ఉన్నాను. కానీ ఒక్కసారి ఉద్యమం టేకప్ చేసిన తర్వాత ఉన్నటువంటి లోతుపాతులన్నీ అర్థమైన తర్వాత అప్పుడు తెలంగాణ కోసం నేను ఏదైనా చేయాలంటే, నేను పుట్టిన గడ్డ కోసం ఎంతో కొంత నా వంతు ఇది చేయాలని అప్పుడు పూర్తి స్థాయి అప్పటి వరకు మెరిటోరియస్ స్టూడెంట్గా ఉన్న నేను పక్కకు జరిగి ఆ చదువు మీద ఉన్న ప్యాషన్ కొనసాగిస్తూనే ఎంఏ చేశాను. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. తెలంగాణ ఉద్యమంలో మమేకమైన. మీరు లాఠీ దెబ్బలు తిన్నారా? లాఠీ దెబ్బలు మాకు అప్పుడు రోజువారీ కార్యక్రమాలు, లాఠీ దెబ్బలు చేయడం, మేము పోరాటాలు చేయడం, వాళ్ళు మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టడం, బాష్పవాయు గోళాలు అవి కాలుతుంటూ వచ్చి మనకు పడతాయి, అది కానీ టీఆర్ఎల్ గ్యాస్ ఏడ్చిన రోజులు కానీ. ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు నాకు ఇచ్చిన బహుమానం 35 రోజుల జైలు కానీ. ఆ తర్వాత జైల్లో పెట్టారా? 35 రోజులు అప్పుడు జైల్లో ఉన్నాం. అంటే నేను అప్పుడు నక్సలైట్ ఉద్యమకారుడుగా ఉన్న అమర్ గారు మేమంతా ఉంటిమి ఆ రోజుల్లో జైల్లో. 35 రోజుల పాటు జైల్లో ఉంటిమి. అగ్రెసివ్గా ఫైట్ చేసేవాడిని, ఈరోజు కూడా ఫైట్ చేస్తున్నాము. ఆఫ్కోర్స్ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. టీఆర్ఎస్ నుంచి పిలుపు లేదా? టీఆర్ఎస్ మొదటి నుంచి కూడా నేను టీఆర్ఎస్ కేసీఆర్ గారి యొక్క వైఖరి పట్ల, అంటే ఆయన చిత్తశుద్ధి మీద నాకు నమ్మకం. తెలంగాణ ఉద్యమం పట్ల కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు అని నమ్మిన బలమైన వ్యక్తులలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ప్రధానమైన వ్యక్తిని. ఆయన శివయాత్ర, ఆయన దిష్టిబొమ్మకు శివయాత్ర చేసినప్పటి నుంచి నేను బలంగా నమ్మిన అదే ఈరోజు నిజమైంది. ఎన్ని మాయమాటలు చెప్పినా అంతిమంగా ప్రజల కళ్ళంగా కనబడతా ఉంది, ఈయన తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి లేడు, కేవలం తన కుటుంబం స్వలాభంతో బతకడానికే ఉన్నాడు అనేది ఆ రోజు నమ్మినా ఈ రోజు నమ్ముతున్నా. ఆ నమ్మకంతోనే ఉన్నాను. నాకు ఉన్నది ఇన్విటేషన్ ఉంది, కానీ నాకు పోయే ఉద్దేశం లేకుండా. ఎందుకంటే ఒక నియంత కింద జీ హుజూర్ అని రోజు అయ్యా దొర బాంచన్ కాల్ముక్త అనే సంస్కృతిలో నేను పనిచేయలేను. చదువుకున్న వ్యక్తిగా, ఆత్మగౌరవంతో బతకాలనుకునే వ్యక్తిగా, ఆ పార్టీలో ఆత్మగౌరవం ఉంటే ఎవరు పనిచేయలేరు. నేను ఆ ఆత్మగౌరవాన్ని వదులుకునే ఇంట్రెస్ట్ లేక నేను అటువైపు పోలేదు. జాతీయ రాజకీయాల పట్ల నాకున్న ఆసక్తి కానీ, సెక్యులర్ భావాలతో నేను పెరిగిన తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత పేద వర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ అయితేనే అదనేది ఒకటి, కాంగ్రెస్ అయితేనే మంచి అనే ఒక నిర్ణయం ఒకటితో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీగా మనం కృతజ్ఞతా భావం చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క భావం అట్లాంటిది. మనం ఏదైనా మంచి చేస్తే కడుపులో దాచుకుంటారు మనల్ని. ఆ భావజాలం నుంచే వచ్చినవన్నీ కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత పార్టీ కూడా ఏదో ఉద్యమం నుంచి వచ్చారనో, లేదంటే కింది స్థాయి నుంచి వచ్చారనో ఇది కాకుండా మంచి గౌరవంతో నేను చూసినారు. విద్యార్థి కూడా దీంతో చూస్తున్నారు. మనం పడ్డ కష్టాలు వాళ్ళకి తెలుసు, చేసిన పోరాటాలు తెలుసు. కాబట్టి జాయిన్ కాగానే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చాను, ప్రచారానికి బాగా ఉంటుంది అని చెప్పి ప్రచార కమిటీ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కి ఎన్నికల్లో ప్రచార కమిటీ సభ్యుడిగా ఇచ్చిన. ఎన్నికల ఫలితాలకు ముందు అధికార ప్రతినిధిగా ఇచ్చిన. బహుశా నా వయసు 26 సంవత్సరాలు. ఇన్ ద హిస్టరీ ఆఫ్, నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఈ 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో 26 సంవత్సరాలకే పార్టీ రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి అయిన బహుశా మొదటి వ్యక్తినని ఒక సీనియర్ చెప్తే తెలిసింది నాకు కూడా. నేను కూడా తర్వాత వెరిఫై చేసుకున్నాను. నాకు కూడా అంత చిన్నవాళ్ళు ఎవరు దొరకలేదు. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఆఫ్ సార్ట్స్. అది అంటే ఇవ్వడం తీసుకోవడం గొప్ప కాదు, వాళ్ళు పదవి ఇవ్వడం గొప్ప కాదు. దాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నాము, ప్రజలకు ఎంతవరకు మనం దాన్ని ఆ పాత్ర, అధికార ప్రతినిధి పోషించాల్సిన పాత్రలో మనం ఎంతో ఒదిగిపోయినాము, దాని ద్వారా పార్టీకి ప్రజలకు ఎంత సేవ చేసినాం అనే దాని మీదనే అంతిమంగా ఏ వ్యక్తి యొక్క విజయమా అపజయమా, లేదంటే సక్సెస్ అయినట్టా ఫెయిల్యూర్ అయినట్టా అనేది నిర్ణయం అయి ఉంటుంది. అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒకటి రోజు ఒక ప్యాషన్తో పనిచేసేవాడిని. కొత్తగా ఆ రోజుల్లో పనిచేశాను, ఈ రోజుల్లో పనిచేస్తాను. పార్టీ ఐడియాలజీ అన్నా, పార్టీ సెక్యులర్ డిబేట్స్ అన్నా, లేదంటే రోజువారీ కార్యక్రమాల కంటే ఎక్కువ కొంత ప్రజలకు చేరువయ్యే అంశాలు, ప్రజలకు అవసరం ఉన్న అంశాలు టేకప్ చేసే ప్రయత్నం చేశాను ప్రతి అడుగులో. హోప్ మీరు వచ్చి ఈరోజు అడుగుతున్నారంటే నేను కొంత ముందుకు వచ్చినట్టే అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.